హలో పీపుల్, వెల్కమ్ టు కనెక్ట్ కోడ్. సో ఈ వీడియోలో మనం కాగ్నిజెంట్ జెన్సీలో కాగ్నిజెంట్ జెన్సీలో ఎస్క్యూఎల్ క్వెరీస్ చూడబోతున్నాం. ఎస్క్యూఎల్ క్వెరీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎస్క్యూఎల్ క్వెరీస్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద కాగ్నిజెంట్ జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్. జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్. ఈ త్రీ రోల్స్ ఉంటాయన్నమాట. సేమ్ ఎలా ఇస్తారంటే క్వెరీస్ కూడా ఫస్ట్ దే విల్ ప్రొవైడ్ యూ వన్ స్కీమా టు యూ. మనకు ఒక స్కీమా ఇస్తారు. దిస్ విల్ బీ యువర్ స్కీమా. ఈ స్కీమాలో లాట్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయన్నమాట మనకు. ఓకేనా, లాట్స్ ఆఫ్ టేబుల్స్ వీ హ్యావ్. బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ వీ నీడ్ టు సెలెక్ట్ వాట్ ఆర్ ద టేబుల్స్ వి రిక్వైర్డ్, వాట్ ఆర్ ద కాలమ్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనం దేని మీద డిసైడ్ అవుతామో క్వశ్చన్. ఫస్ట్ స్కీమా ఇలా వేస్తాడు. ఓకేనా, సేమ్ దిస్ ఈస్ హౌ ద స్కీమా విల్ లుక్. ఈ స్కీమాని బేస్ చేసుకొని మనం రాస్తాం అనమాట. హౌ కెన్ వి రిటర్న్ చెప్పేసి. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. రైట్ అన్ ఎస్క్యూఎల్ క్వెరీ టు డిస్ప్లే ద ప్రోడక్ట్ ఐడి. సో వాట్ ఆర్ ద కాలమ్స్ వి రిక్వైర్డ్? వన్ ఈస్ ప్రోడక్ట్ ఐడి కావాలి మనకు, అలానే సేమ్ టైం వి నీడ్ ద ప్రోడక్ట్ నేమ్, మీన్స్ నేమ్. ప్రోడక్ట్ నేమ్. సో ప్రోడక్ట్ ఐడి అండ్ ప్రోడక్ట్ నేమ్. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అనేవి ఏ టేబుల్లో ఉన్నాయో చూద్దాం. ఓకేనా, ఇఫ్ యూ ఫోకస్ హియర్ వీ హ్యావ్ వన్ టేబుల్ కాల్ ప్రోడక్ట్ టేబుల్. ప్రోడక్ట్ టేబుల్ ఉంది. ఈ ప్రోడక్ట్ టేబుల్లో మనకు ఏమేమి కావాలి? మనకు 2 కావాలి. ఒకటి ప్రోడక్ట్ ఐడి కావాలి, అలానే నేమ్ కావాలి. సో ఈ 2 కాలమ్స్ మనకు కావాలి. ఫైన్. సో వీ హ్యావ్ సెలెక్టెడ్ ద ప్రోడక్ట్ టేబుల్. ప్రోడక్ట్ టేబుల్. నౌ ప్రోడక్ట్ టేబుల్ తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి? సో హూ స్టేటస్ ఆర్ ఇన్ ద ట్రాన్సిస్ట్ హబ్. యూ ప్రోడక్ట్ ఒక డీటెయిల్స్, ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఉండాలి, స్టేటస్ అనేది ఎక్కడ ఉండాలి? ట్రాన్సిస్ట్ హబ్లో ఉండాలి. ఓకేనా, ట్రాన్సిస్ట్ హబ్లో ఉండాలి. ఫైన్. ఇప్పుడు స్టేటస్ కోసం వెతుక్కోవాలి. చూస్తే ఎక్కడైనా కానీ స్టేటస్ ఉందా? ఎక్కడ స్టేటస్ ఉందో చూద్దాం. పేమెంట్లో ఉంది స్టేటస్. పేమెంట్ స్టేటస్ ఎప్పుడు ఎలా ఉంటుంది? లైక్ డెబిటా, కంప్లీటా, పెండింగా, ఓకేనా, అలా ఉంటుంది. ఆర్డర్ డెలివరీలో మళ్ళీ మనకు స్టేటస్ కాలం ఉంది. ఓకేనా, సో ఆర్డర్ డెలివరీ అంటే స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ టేబుల్లో ఉండే ప్రోడక్ట్ ఐడి నేమ్, అలానే ఆర్డర్ డెలివరీ టేబుల్లో ఉండే స్టేటస్. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ లింక్ చేయాలి. డైరెక్ట్ కాంటాక్ట్ ఏమైనా ఉంది ఈ 2 టేబుల్స్ కంటే? వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్. సో ఫస్ట్ ఈ టేబుల్ నుంచి మనం ఎలా వెళ్ళాలి? ఈ టేబుల్కి వెళ్ళాలి, ఆర్డర్ ఐటమ్ అనే టేబుల్కి. అగైన్ ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్ టేబుల్ బై యూజింగ్ ద ఆర్డర్ డెలివరీ ఐడి వీ నీడ్ టు గో టు దిస్ టేబుల్. సో మనము జాయిన్స్ యూస్ చేయాలి పక్కాగా. జాయిన్స్ యూస్ చేయాలి. ఫైన్. సో ఇప్పుడు చూస్తే ప్రోడక్ట్ టేబుల్, ప్రోడక్ట్ డెలివరీ టేబుల్. మనకు ఫస్ట్ ఏమేం కావాలి? సెలెక్ట్. సో క్వెరీ ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ మనకి ఏమేం కావాలి? ఇది జస్ట్ మనం కండిషన్ చెక్ చేసుకోవడం కాబట్టి ఇది మనం వేలో రాస్తాం. ఇది మనం సెలెక్ట్లో ఈ 2 కాలమ్స్ మనకు కావాలి కాబట్టి బేస్డ్ ఆన్ ద క్వశ్చన్, సో వీఆర్ గోయింగ్ టు రైట్ దీస్ 2 కాలమ్స్. సో ఫస్ట్ ఇలా రాస్తాం, సెలెక్ట్. మనకి ఏమేమి కావాలి? ప్రోడక్ట్ ఐడి కావాలి. సో హియర్ మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. మల్టిపుల్ టేబుల్స్లో కూడా వీ హ్యావ్ ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఉంది, ఇక్కడ ప్రోడక్ట్. నువ్వు జస్ట్ ప్రోడక్ట్ ఐడి అని రాసావనుకో దానికి అర్థం కాదు పాపం. అందుకోసం నేను ఏం చేస్తామంటే దీనికి ఒక నేమ్ పెట్టుకుంటున్నా. సో జస్ట్ నేమ్ లైక్ పి. ఓకేనా, ఇది ఓఐ అండ్ ఇది ఓడి. ఫైన్. లైక్ దిస్ నేమ్స్ ఐ ఆమ్ కీపింగ్. సో ప్రోడక్ట్ నేమ్ అనుకుంటున్నా, పి అనుకుంటున్నా కదా. సో పి డాట్. పి డాట్లో మనకి ఏం కావాలి? పి టేబుల్లో సో ప్రోడక్ట్ ఐడి కావాలి కాబట్టి సో ప్రోడక్ట్ అండర్స్కోర్ ఐడి. సో యాజ్ నీట్గా రాద్దాం, ప్రోడక్ట్ ఐడి. ప్రోడక్ట్ ఐడి కామా నెక్స్ట్ కాలమ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాలమ్ వీ హ్యావ్ రిక్వైర్డ్? వీ హ్యావ్ నేమ్, రైట్? లైక్ దే ఆల్సో గివెన్ లైక్ ఎ నేమ్ హియర్. సో ఐ విల్ యూస్ నేమ్ ఓన్లీ. సో ఇక్కడ నేను ఏం రాస్తానప్పుడు? పి డాట్ నేమ్ యాజ్ నేమ్ ఫ్రమ్. నెక్స్ట్ ఫ్రమ్ ఏ టేబుల్ చిన్న? మనం ఏ టేబుల్ నుంచి గెట్ చేసుకుంటున్నాం? ఆ 2 కాలమ్స్ ప్రోడక్ట్ టేబుల్ కదా. సో ఫ్రమ్ ఏ టేబుల్? ప్రోడక్ట్. ఫ్రమ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్కి మనం ఏం నేమ్ పెట్టుకున్నాం? ఇక్కడ పి అనే నేమ్ పెట్టుకున్నాం కదా. సో ఐఎమ్ యూసింగ్ పి. ఇప్పుడు ఏ టేబుల్తో జాయిన్ చేయాలమ్మా? ఫస్ట్ ఈ ప్రోడక్ట్ టేబుల్ ఏ టేబుల్తో జాయిన్ చేయాలి?
ప్రోడక్ట్ ఐటమ్ టేబుల్తో జాయిన్ చేయాలి. సో నేను అప్పుడు ఏం చేస్తాను, సో జాయిన్ ఏ టేబుల్తో జాయిన్ చేయాలి, ప్రోడక్ట్ ఐడి టేబుల్తో జాయిన్ చేయాలి. ఓకేనా, ప్రోడక్ట్ ఐడి టేబుల్తో జాయిన్ చేయాలి, ప్రోడక్ట్ ఐటమ్ టేబుల్తో, సారీ ఆర్డర్ ఐటమ్ టేబుల్తో. సో ఆర్డర్ ఐటమ్ ఓఐ ఏ కండిషన్ మీద జాయిన్ చేయాలి, ఏ కండిషన్ చిన్న, ఇప్పుడు మీరు బాగా ఫోకస్ చేస్తే ఏ కండిషన్ మీద జాయిన్ చేయాలి చూడండి ఒకసారి. సో ఏ కండిషన్ మీద జాయిన్ చేయాలి, ఏ కండిషన్ మీద అంటే హౌ టు ఫైండ్ దట్ కండిషన్ అంటే ఈ టేబుల్లో వాడు నీట్గా మెన్షన్ చేశాడు ఏం కామన్గా ఉన్నాయంట. వీ హ్యావ్ ప్రోడక్ట్ ఐడి యాజ్ కామన్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ దీస్ టూ టేబుల్స్, సో వీ నీడ్ టు జాయిన్ దీస్ టూ టేబుల్స్ బై యూజింగ్ దిస్ కాలమ్ కాల్డ్ ప్రోడక్ట్ ఐడి. సో ఆన్ ఏ టేబుల్లో ఉండే ప్రోడక్ట్ ఐడి, పీ టేబుల్లో ఉండే ప్రోడక్ట్ ఐడి కాబట్టి p dot product id equals to OI dot product id. Okay, p dot product id equals to OI dot product id. అగైన్ నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, స్టేటస్ కావాలి. ఇప్పుడు స్టేటస్ కావాలనుకుంటే నెక్స్ట్ నేను ఏ టేబుల్తో జాయిన్ చేస్తే నాకు స్టేటస్ వస్తుంది ఎగ్జాక్ట్గా, ఏ టేబుల్తో జాయిన్ చేయాలి, ఆర్డర్ డెలివరీ టేబుల్తో జాయిన్ చేయాలి. ఆర్డర్ డెలివరీ టేబుల్కి ఆర్డర్ ఐటమ్ టేబుల్కి ఈ టూ టేబుల్స్కి ఏది కామన్గా ఉంది మనకు, ఆర్డర్ డెలివరీ ఐడి విల్ బి ద కామన్. ఓకే, ఆర్డర్ డెలివరీ ఐడి విల్ బి ద కామన్. సో నెక్స్ట్ ఏ టేబుల్తో జాయిన్ చేసుకోవాలి, జాయిన్ ఆర్డర్ డెలివరీ, ఆర్డర్ డెలివరీ ఓడి. ఓకే, ఏం కండిషన్ మీద ఏం కామన్గా ఉంది ఈ టూ టేబుల్స్ వాడు నీట్గా మెన్షన్ చేస్తాడు ఇలా. ఓకేనా, ఇలా మెన్షన్ చేస్తేనే వీ కెన్ జాయిన్. ఓకే, సి ఏమేమి కామన్గా ఉంది. సో ఆర్డర్ అంటే ఇది ప్రైమరీకి, ఓకేనా, ఇదేకి ఇక్కడ మనకి ఇక్కడ ఫారిన్ కి లాగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఓడి ఆన్ కండిషన్ ఏం చిన్న, ఓకే ఏ టేబుల్ ఇది, ఓఐ టేబుల్ కాబట్టి ఓఐ డాట్, ఓకే ఆర్డర్ డెలివరీ అండర్స్కోర్ ఐడి ఈక్వల్స్ టు ఏ టేబుల్, ఇక్కడ కూడా సేమ్ కాలం రైట్, ఓడి డాట్ ఆర్డర్ డెలివరీ ఐడి. ఓకే ఫైన్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏం కండిషను, ఈ స్టేటస్ అనేది ఎక్కడ ఉండాలంటే ట్రాన్సిస్ట్ హబ్ అని చెప్పేసి వాడు క్వశ్చన్లో ఇదిగా మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడు, ట్రాన్సిస్ట్ హబ్. ఓకే, సో వేర్ ఇది కండిషన్ కదా, సో వేర్ ఏ టేబుల్లో ఉంది అది, ఆర్డర్ డెలివరీ టేబుల్ కాబట్టి ఓడి డాట్ స్టేటస్, ఓకే ఓడి డాట్ స్టేటస్ ఈక్వల్స్ టు ట్రాన్సిస్ట్ హబ్ అని చెప్పేసి రాస్తాం, ట్రాన్సిస్ట్ ఓకే హబ్. అంతే చిన్న, దిస్ విల్ బి యువర్ క్యూరీ ఫర్ దిస్ క్వశ్చన్, దిస్ విల్ బి యువర్ క్యూరీ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ప్లీజ్ do subscribe to my channel. Thank you guys, thank you for watching the video.